హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సుగుణ కొల్లు. ఈరోజు ములక్కాయ టమాటా కూర చేసుకుందాం రండి. అదిగోండి, బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని తాలింపు గింజలు వేసుకున్నా అండి. ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు చిట అన్న తర్వాత కొంచెం కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవ్వండి, పచ్చిమిర్చి కొంచెం మగ్గాలి, లేదంటే బాగా కారంగా ఉంటాయి. ఘాటుగా నూనెలో కొంచెం వేగితే కారం తగ్గిపోద్ది అనమాట. అందుకే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటా, లేదంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కలిపి వేయొచ్చు. కానీ అప్పుడు పచ్చిమిరపకాయలు మగ్గవు కదా, చాలా కారంగా ఉంటాయి. అందుకని ముందు పచ్చిమిర్చి వేసుకొని వేపుకుంటే కారం తగ్గిపోద్ది అనమాట, అంత కారం ఉండదు. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. క్విక్గా తొందరగా వండుకునే కూర అందరికీ ఇష్టం. ములక్కాయ టమాటా కూర అంటే ఇష్టం లేని వాళ్ళు 99% ఉండరు. 1% ఏమో తెలియదు నాకు. అందరికీ చాలా ఇష్టం అండి. కొంచెం కలుపుకొని మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తాలింపులో. ఈరోజు భీష్మ ఏకాదశి కదండి, ఎంతమంది పూజ చేసుకున్నారు ఒకసారి కామెంట్ చేయండి. అదిగోండి, ఒక స్పూన్ పసుపు వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసుకోవాలండి. పసుపు కొంచెం కలబెట్టుకున్న తర్వాత ములక్కాయలు వేసుకుంటే నూనెలో ములక్కాయలు వేగితే బాగుంటాయి. కొంచెం ఉడకాలి, ఆయిల్లో ఉడికితే చాలా టమాటా కూర బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకోండి. అది ములక్కాయలు వేసండి. ములక్కాయలు వేసి కలిపి కొంచెం సేపు మూత సిమ్లో పెట్టండి. పెడితే సిమ్లో వండుకుంటేనే కూర టేస్టీగా ఉంటుందండి. హైలో పెట్టి టకటక వండేస్తే కూర టేస్టీ ఉండదు, టేస్ట్ తగ్గిపోద్ది. మీరు ఒకరోజు సిమ్లో పెట్టి వండి చూడండి, ఒకరోజు హైలో పెట్టి వండి చూడండి, మీకే తెలుస్తుంది. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. నా దగ్గర లేదండి, అందుకని నేను టమాటాలు ముక్కలు వేసుకున్నాను. నాకు అంత పెద్ద ఇష్టం ఉండదు అల్లం వెల్లిపాయ పేస్ట్, ఓన్లీ నాన్ వెజ్లో తప్ప. వీటిలలో ఎప్పుడైనా ఉంటే సాంబార్లో వేస్తా, అంతేగాని ములక్కాయ టమాటా వంకాయ కూర అట్లా నేను వేయనండి. ఎందుకని నాకు పెద్ద నచ్చదు అల్లం వెల్లిపాయ పేస్టు. ఇప్పుడు కొంచెం పసుపు వేసాం కదా తాలింపులు, ఇప్పుడు కారం ఉప్పు వేసుకోవాలండి తగినంత. నేను ఎక్కువ పచ్చిమిరకాయలు వేసా కదా, కొంచెం కారం ఉప్పు గరం మసాలా కూడా వేసేసా. వేసి ఒకసారి గిరగిరా తిప్పేసి మూత పెడితే అయిపోద్ది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.